ఈ టైంలో వాడి గతం గురించి నీకు తెలిస్తే నువ్వు అసహించుకొని ఎడంకాలతో తన్నేసిపోతావనే భయం అమ్మా. అందుకే వాళ్ళలో ఉన్న సైకో నిద్రలేచాడు. అందుకే ఆ రహస్యాలన్నీ సమాజ్ చేయాలంటే ఆ రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తి నేనే కాబట్టి నన్ను లేకుండా చేయాలని చూశాడు. కానీ నేను నీకు నిజం చెప్పడానికి ఆ భగవంతుడు నన్ను ఇంకా బతికించినట్టున్నాడమ్మా. అలా అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డానమ్మా. ఆయన ఇలా ఒక హత్య ప్రయత్నం చేశారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. హత్య ప్రయత్నాలు ఏమిటమ్మా? నేను చెప్పినా నువ్వు నమ్మలేనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఆయన గతం గురించి రహస్యం ఏదో చెప్తాను అన్నారు. ఏంటది? అదేనమ్మా, ఎక్కడ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. చెప్పండి. ముందు వాడెంత ప్రమాదకారో చెప్తాను. వాడు తాతయ్య, హాస్పిటల్కి వెళ్దాం. కళ్ళు తెరవండి తాతయ్య. అంబులెన్స్. వద్దమ్మా. అమ్మా, నేనింకా బతకనమ్మా. అయ్యో, అలా అనకండి. హెల్ప్, హెల్ప్! ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి. హెల్ప్! అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా వింటలే. చెప్పండి తాతయ్య, చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చెప్పండి తాతయ్య, చెప్పండి. ఏమైందో చెప్పండి. నువ్వు తాతయ్య, వాణ్ణిచ్చి దూరంగా వెళ్ళిపోమ్మా.